ట్యూటోరియల్ ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ను వారి చదువుకు పరిగణలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మంది రెగ్యులర్ చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల ముందు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క క్రమబద్ధీకరణకు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇది కలగానే మిగిలిపోతుంది, ఇప్పుడు కాకపోతే చేసేది అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. అధికారంలోకి వచ్చి ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. 3 ఇయర్స్ అయితే ఇప్పటివరకు ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయలేదు. కమిటీల మీద కమిటీలు వేసి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు తప్పితే దీనికి సంబంధించి రెగ్యులరైజేషన్కి సంబంధించి ఎటువంటి కదలిక లేదంటూ ఇక్కడ రావడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ గాలికి రెగ్యులరైజేషన్ చేస్తామని జగన్ ఎన్నికల్లో వాగ్దానం. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగి కూడా దీనికి సంబంధించి బెనిఫిట్ అయితే పొందలేదన్నమాట. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం కూడా అప్పట్లో జరిగింది. సుమారు 30,000 మందిని రెగ్యులేట్ చేయాలని సిఫార్సు, ఏడాదికి 25% మందికి మాత్రమే మెలికాని, అది కూడా జగన్ ఆమోదం తెలిపితేనంటూ మరో 1,00,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో నిరాశ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో సుమారు ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది పై కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఉన్నారన్నమాట. వీరు విధుల్లో చేరి సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగ భద్రత అయితే లేదన్నమాట. ఇక క్రమబద్ధీకరణ కళ నెరవేరేది లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేట్ చేస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క గవర్నమెంట్ వచ్చినటువంటి స్టార్టింగ్ స్టేజ్లో అయితే ప్రత్యేకమైన కమిటీలు సమావేశాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశాలు తప్పితే దానికి సంబంధించి ఈ యొక్క 1,00,000 మందికి సంబంధించి రెగ్యులరైజేషన్కి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్స్ అయితే లేవన్నమాట. ఇక రెగ్యులర్ చేసేందుకు 12,255 మంది మాత్రం అర్హత కలిగి ఉన్నారని ఆర్థిక శాఖ అయితే తెలిపింది. అలాగే మనకి యూనివర్సిటీస్ కానివ్వండి, సొసైటీ కార్పొరేషన్ తదితర సంస్థలు పనిచేస్తున్న 18,000 మందిని అయితే రెగ్యులర్ చేయవచ్చు అంటూ దీనికి సంబంధించి కూడా రావడం జరిగిందనమాట. ఇంకా అదేవిధంగా 25% సంబంధించి రెగ్యులరైజేషన్కి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం డేటా అంతా. గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే 2014 కాంట్రాక్ట్ ఉద్యోగ క్రమబద్ధీకరిస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ అయితే ఈ యొక్క డేటా అనేటువంటిది చూసి సాధ్యం కాదని చివరికి తేల్చి చెప్పేసింది అనమాట. ఇక జీతాలు ఇతర ప్రయోజనాలు కల్పించడానికి సిఫార్సు అయితే చేసింది. అప్పట్లో అయితే పలు శాఖల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారీగా జీతాలు పెంచారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం క్రమబద్ధీకరిస్తామని అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్స్ అయితే లేవనమాట. ఇక దాదాపు 7,500 మంది ఉద్యోగులు మాత్రం రెగ్యులర్ చేస్తారు. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకెళ్ళే పరిస్థితి ఉందన్నమాట. వీరైతే 30,000 మందిని అయితే ప్రజెంట్ అయితే టార్గెట్ పెట్టుకున్నారంటే ఇక్కడ రావడం జరిగింది. 30,000 మందిని వీరు రెగ్యులర్ చేస్తే మిగతా వారి పరిస్థితి ఏంటో కూడా వీరు ఖచ్చితంగా ఆన్సరబుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక కమిటీలకు ప్రభుత్వ శాఖల ముందు జరిగిన పోస్టులు రెగ్యులర్ ఖాళీలు 13,083, స్కీమ్ ఖాళీలు 819 ఉన్నాయి. ఇక మంజూరు కానివి అయితే 4,000 పైగా, మొత్తంగా అయితే 18,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఈ యొక్క నియామకాలకు సంబంధించి కానివ్వండి, యూనివర్సిటీ, సొసైటీ కార్పొరేషన్కి సంబంధించి అదేంటి వివిధ రకాల డిపార్ట్మెంట్లో వీరు పనిచేస్తున్న వీరికి సంబంధించి 1994 యాక్ట్ ఈ యొక్క అమెండ్మెంట్కి సంబంధించి 2005 తర్వాత నియమితులైన వారు 2 కేటగిరీ విభజించాలని వైద్య ఆరోగ్య కార్యదర్శి అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే క్లియర్ 2005 ముందుకు ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు నియమించాలని, ఆ తర్వాత టీచర్లు ఇంజనీర్ రెగ్యులర్ చేశారని వివరించారు. కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్ రెగ్యులరైజేషన్ కాలేదని, 2005 తర్వాత ఈ యొక్క ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చర్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని కూడా పేర్కొన్నారన్నమాట. ఇక 2005 కట్ ఆఫ్ సంవత్సరంగా పరిగణించి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నివేదించారు. కట్ ఆఫ్ డేట్ నాటికి 12 నుంచి 15 ఇయర్స్ వరకు పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే సూచించడం జరిగింది. ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు 10 ఇయర్స్ కిందట చేరిన వారే ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయితే ఈ యొక్క కట్ ఆఫ్ డేట్గా పరిగణించడం జరిగిందనమాట. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరైజేషన్కి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక రూల్ ఆఫ్ రోస్టర్ పాటిస్తూ నియమితులైన రాత పరీక్షల ద్వారా ఎంపికైన వారు, టెక్నికల్ సర్టిఫికేట్స్ సీనియారిటీకి వెయిటేజ్ పొందినవారు,
మెరిట్ ప్రాతిపదికన కౌన్సిలింగ్లో ఎంపికైన వారు ఉన్నారన్నమాట. సో ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో అయితే 21,000 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు ఇతర కేడర్లో ఉన్నారనమాట. విద్యాశాఖలో అయితే 3,000 పైగా. ఇదైతే ప్రధానంగా మనకి ఉపాధ్యాయులకు సంబంధించి వివిధ రకాలుగా అయితే ఎక్కువగా అయితే మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకైతే రావడం జరిగిందనమాట. గుర్తింపుకొని వచ్చుకొని 1,00,000 మంది ఉద్యోగాలు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1,00,000 మంది దాకా ఉన్నారు. వీరందరికీ ఎప్పుడు క్రమబద్ధీకరిస్తారంటే ఇక్కడ రావడం జరిగింది. మనకి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో డిఏ పెంపు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. 17 వేతన సవరణ కింద డిఆర్ సెన్స్ అలవెన్స్ డిఏ అనమాట. డిఆర్ సెన్స్ రిలీఫ్ డిఆర్ పెంచుతున్నట్లయితే ప్రకటించిందనమాట. ఇంకా ఉద్యోగులు లబోదిబో అంటూ పిఎఫ్ జిఎల్ రుణాలు జాబ్పై నెలల తరబడి పడిగాపులు అంటూ ఈ యొక్క వైద్య సేవలు అంతంత మధ్య ఆందోళన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఈ యొక్క పిఎఫ్లకు సంబంధించి ఈ యొక్క శాలరీస్కి సంబంధించి ఏదైతే మన ప్రధానంగా రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఉద్యోగమా స్వయం ఉపాధి అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆటకెక్కిన నిరుద్యోగ వృత్తి అంటూ కూడా ఈ యొక్క ప్రధానంగా ఇప్పుడు వదిలినటువంటి ఉద్యోగాలకు సంబంధించి భరోసా ఇవ్వని నిరుద్యోగ వృత్తి అంటూ డైలమాల నిరుద్యోగులు దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందంట. సో ఇది ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా హైలైటెడ్గా రావడం జరిగింది. 30,000 మందిని అయితే రెగ్యులేట్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే సుమారు 1,00,000 మందికి పైగా ఉన్నారనమాట. ఈ యొక్క కోవిడ్ టైంలో హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క సేవలు అయితే వివరించలేనివి. వీరిలో ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఏళ్ల తరబడి చేస్తున్నటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి సర్వీస్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం కొందరినే కాకుండా అందరినీ చేస్తే ఎటువంటి ఈ యొక్క గందరగోళాలు, ఈ యొక్క అనుమానాలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ.